షాలోమ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. 2 రిఫరెన్సెస్ వాక్యం వినే ముందు ఈ రిఫరెన్సెస్ మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 31వ అధ్యాయము 33వ అధ్యాయము 31వ వచనం 33-31. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుషుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వెరీ గుడ్. అందరు తీయండి మీ బైబిల్స్. బ్రదర్స్లోంచి కూడా ఒక మాట చదవండి. నా జనులు రాకూడని విధంగా లేదు, రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంత ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించును. ఇదొక టైప్ ఆఫ్ గ్రూప్. ఇంకొక టైప్ ఆఫ్ గ్రూప్ ఎలాంటి వాళ్ళు అంటే Matthew 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. చాలమ్మా. ఇక్కడ నా మాటలు విని వాటి చొప్పున చేసేవారు. మనం అంతకుముందు చదివింది ఏంటంటే 33 అధ్యాయం 31లో విందురు కానీ చెయ్యరు, వింటారు కానీ చెయ్యరు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పింది వింటారు, దాని ప్రకారంగా ఏమండి వాటిని చేస్తారు. ఈ రెండిట్లో మీరు ఏ రెఫరెన్స్కి చెందిన వాళ్ళు నాకు క్లారిటీ కావాలి. 33-31 ఏమండి 7:24 అన్న వాళ్ళు చేయొద్దండి. పూర్తిగా ఎత్తాలి. మీకు ఆరోగ్యంగా ఉన్నారు అందరూ కూడా. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏంటి మీరు 33-31 పోనీ వాళ్ళైనా చేయొద్దండి. దానికి ఎత్తారు, దీనికి ఎత్తారు. మరి మీరు ఏమనాలి? నాకు ఏదో ఒకటి క్లారిటీ కావాలి. అయితే నేను ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు ఇది. ఇప్పుడు ఇక్కడ కూర్చోవటానికి మనం ఎందుకు వచ్చామంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చెందాలి. అందుకనే లవోదికేయ సంఘం గురించి దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు చల్లగా నుండు, నువ్వు వెచ్చగా నుండు, లూకువాముగా ఉండొద్దు, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. కాబట్టి విని అలా జీవించిన వాళ్ళు ఉన్నారు. అది చాలా డేంజర్. అది వినకపోవటం కంటే విని దాని ప్రకారంగా జీవించకపోవడం చాలా ప్రమాదం. వాళ్ళకి హెల్లో స్పెషల్ హీట్ ఉంటుందట. నరకంలో ఉన్న వాళ్ళకి అనుకుందాం, ఒకరికి 1000 డిగ్రీ టెంపరేచర్ ఉంటే విని దాని ప్రకారంగా ఉన్న వాడికి 2000 సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే మరీ కఠినమైన తీర్పు అంటాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. మళ్ళీ అడుగుతున్నా నేను 33-31 ప్రకారంగా విని దాని ప్రకారంగా చేయని వారు, 7వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా విని వాటి ప్రకారంగా చేసేవారు. మరి 7:24 మరొకసారి మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాను. ఎవరైతే చెయ్యెత్తలేదు ఈసారి చెయ్యెత్తండి, లేకపోతే ఏం చేయాలి మిమ్మల్ని మీరే చెప్పండి. లేకపోతే మీకు వాక్యం అర్థం కాదు. నేను ఇక్కడ నిలబడేది మీరు విని వెళ్ళిపోవడానికి కాదు. మీరు వినాలి, దాని ప్రకారంగా దేవుని వాక్య ప్రకారం ఉంటే ఏం జరుగుతుంది? వాటిని గైకొనుట వలన నీ జీవితంలో మామూలు విషయం కాదు. దేవుని వాక్యం వింటమంటే దేవుడు ఏం చేస్తుందంటే 2 కొరింథియన్స్ 4లో ఇలా రాయబడింది. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది?
ఎందుకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంటే క్రీస్తు సువార్తలో ఉన్న ఆ ప్రకాశము, ఆ వాక్యాన్ని వింటే, దాని ప్రకారం ఉంటే ఏం జరుగుతుందో దెయ్యానికి తెలుసు. వాడికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒక స్కీమ్ ఏంటంటే వెన్నిస్తాడు, అలా ఉండనీయడు. వాడు ఫస్ట్ వినకుండా చేస్తాడు, సెకండ్ వినటానికి అవకాశం ఇస్తాడు, కానీ అలా ఉండడానికి మాత్రం వాడు ఒప్పుకోడాడు. అసలు వినడం భాగ్యమే, కానీ విని దాని ప్రకారంగా జీవిస్తే గొప్ప భాగ్యం అది. అసలు కూర్చున్నప్పుడు ప్రభు నీ సన్నిధికి నడిపించాం. ఈరోజు నేను ఆ డెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు చెప్పాం వాడికి, అరే ప్రభువుని తెలుసుకోరా, ప్రభువుని నమ్మండి. పల్లిగిలిస్తారు కొందరు దేవుని గురించి చెప్తే, వాడికి తెలియదు రాత్రి చచ్చిపోతాడని. ఈరోజు లేడు. పైగా ఇది అమ్మా ఆరాధన దినం, హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏదైనా ఉంది అంటే దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని మాటలు వినటం. అందుకని కీర్తనలో మనం చూస్తాం, నీ సన్నిధిలో, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ప్రకటన గ్రంథంలో కూడా ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని గైకొని ప్రవర్తించేవాడు ధన్యుడు. కాబట్టి మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలి, నేను వినాలి, దాని ప్రకారం. నువ్వు ఉండలేవు, కానీ నువ్వేం చేయాలి? ప్రభు నేను అలా ఉండడానికి నాకు శక్తిని దయచేయి. దేవుడు చెప్తాడు, దేవుడే దానికి కావలసిన శక్తిని ఇస్తాడు. అందుకని పౌలు గారు చెప్పారు 4:13లో, నన్ను బలపరిచే వాణిని బట్టి నేను సమస్తము. నేను 18 ఇయర్స్ అప్పుడు 17 ఇయర్స్ అప్పుడు ప్రభుని తెలుసుకున్నప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వరస్ట్ పీపుల్. వాళ్ళకి లేని అలవాటు లేదు. నాకు అప్పుడు మంచి ఫెలోషిప్ కూడా లేదు, ప్రార్థనాపరులైన స్నేహితులు లేరు, ఆత్మ సంబంధమైన సహవాసం లేదు. ఒక ట్రెడిషనల్ చర్చిలో ఉండేవాడిని నేను, RCM బ్యాక్గ్రౌండ్, ఏదో ఆదివారం వెళ్ళటం రావటం. అటువంటి టైంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చివరిలో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు. పైనేమో యవనస్తులు తప్పకుండా తొట్టిరెళ్తారు. వాళ్ళు చెప్పే మాటలు, కొంతమంది సేవకులు కూడా వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే యవన కాలంలో పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయట. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ని ఏదో ఒక్క సెంటెన్స్ తీసుకుంటే సరిపోదు. కింద ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. 1 యోహాను పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో 14 నుంచి మనం చూస్తే, యవనస్తులారు మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి ఆ టైంలో ప్రభు నేనైతే ఉండలేను, నా మైండ్ సెట్ కూడా మంచిది కాదు. ఎందుకంటే వాక్యంలో ఉంది, బాల్య దినములు ఏంది నరుని హృదయాలోచన. బాలుడుగా ఉన్నప్పుడే. ఇంకొక చోటు ఉంది, నా మాట వినకపోవటం నీకు బాలుడుగా ఉన్నప్పటి నుండే వాడుక. ఎక్కడుంది? జెరమయా ఉంటుంది, బాలుడిగా ఉన్నప్పటి నుండే నా మాట వినకపోవటం ఏంటట. ఒకసారి మాట చదువుదాం. జెరమయా ఇర్మియా గ్రంథం 22:21 తీసుకోండి. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేనే గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితేనే గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట బాల్యం నుండే నీకు వాడుక. కాబట్టి మన గురించి దేవుడు స్కాన్ చేశాడు, ఇచ్చిన రిపోర్ట్ ఇది. కానీ మనం ఉండలేం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశగల ప్రాణాన్ని వాక్యానుసారంగా ఉండాలని ప్రార్థన చేసి దేవునికి ఎంత ఇష్టమో మనం చేయవలసింది అది. ప్రభు నేను ఏదైతే వింటున్నానో, ఏదైతే చదువుతున్నానో
అలా జీవించడానికి నాకు నీ కృప కావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నేను చేశాను, అలా దేవుడు నాకు ఆ గ్రేస్ ఇచ్చాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలను. నా చుట్టూ ఉన్న వాతావరణం అంటే పవిత్రంగా ఉండటానికి కానీ ఆత్మీయంగా ఉండటానికి కానీ 1% కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అటువంటి టైంలో దేవుడు తన వాక్యాన్ని బట్టి తన ఆత్మను బట్టి నడిపించాడు. ఆమేన్. నేను లేడీస్ హాస్టల్కి వెళ్ళి సువార్త చెప్పేవాడిని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అందరూ యవనస్తులు. నేను అప్పుడు ఎలా ఉండేవాడిని అంటే 6 ప్యాక్, ఇప్పుడంటే ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది, కానీ మంచి పర్సనాలిటీ ఉండేది. ఆ ఏజ్ తగ్గట్టుగా ఏముంటాయి, దురదలు కూడా ఉంటాయి. కానీ దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు థింకింగ్ ఈజ్ డిఫరెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరిలో కూడా ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఉండేది. నేను అంతకుముందు ప్రభువులోకి రాకముందు యవ్వన కాలం ఆ ఏజ్లోనే నా వే ఆఫ్ థింకింగ్ కానీ నేను చూసేది కానీ డిఫరెంట్గా ఉండేది. ఎదుటి వాళ్ళు నన్ను చూసేది కూడా వేరుగా ఉండేది. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం చూసేవాళ్ళు కూడా వేరుగా ఉంటారు. దేవుడు వాళ్ళు ఆ ఫియర్ పెడతాడు. ఆమేన్. నేను బాప్తీసాలు కూడా ఇచ్చాను వాళ్ళకి. ఎందుకంటే దేవుని వాక్యము నెరవేర్చబడటం అన్నది మన జీవితంలో ది మస్ట్. అది దానికి మించిన హ్యాపీనెస్, దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి లేదు. అందుకని యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మాథ్యూ 5:17 ఆయన చెప్పిన మాట, లేఖనాలను కొట్టివేయడానికి నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు మీ జీవితంలో దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి అనే ఆలోచన, ఆశ మీలో లేనప్పుడు మీరు వినే వాక్యం ఏమవుతుంది? హెబ్రీలు రాసిన పత్రికలో ఒక మాట, ఇది కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక తీసిన వాళ్ళు చదవండి. 2వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏమైందట? వారికి ప్రకటించబడింది కానీ వాళ్ళు ఏం చేశారు? దాన్ని లైట్గా తీసుకున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే వారి జీవితాలు ఏమైపోయినాయి? నిష్ప్రయోజనం అయిపోయాయి. వాక్యం నీ జీవితంలో లేకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండటంతో నీ జీవితం క్లోజ్ అయిపోద్ది. డైరెక్ట్ హెల్లే. హెవెన్ అన్నది, పరలోకం అన్నది ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశారంటే చర్చికి వచ్చే వాళ్ళ కొరకు కాదు, వాక్యాన్ని నెరవేర్చే వారి కొరకు. ఆమేన్. వాక్యాన్ని నెరవేర్చేవారు మాత్రమే రేపు పరలోకంలో ఉంటారు. దాన్ని నెరవేర్చడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీల్లో 2 మిగిలి మిగతా వాళ్ళందరూ చనిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? వారు వాక్యానికి అవిధేయులు అయ్యారు కాబట్టి వారందరూ చనిపోయారని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సామర్థ్యం ఉన్నప్పుడు చేయకపోవడం అన్నది మిస్టేక్. అది ఇప్పుడు నేను 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అని మీతో చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు అనిపించవచ్చు పాస్టర్ గారికి భోజనం లేదేమో ఇంట్లో, అందుకని ఆయన ఆకలితో ఉన్నాడు. ఒకవేళ లేకపోతే అది రీజన్ ఓకే. కానీ ఉండి కూడా తినకపోతే, నేను ఒక ఇంటికి వెళ్ళాను అనమాట, వాడు బక్కగా ఉన్నాడు. నేను ఇంత బక్కగా ఉన్నారు, బయట గాలి ఎక్కువ వస్తుంది, నీకు ఏదైనా అయితే చాలా కష్టం అవుతుంది, ఏమవుతుంది నీకు? అమ్మ వాడికి తిండి పెట్టాను అంటే ఆమె చెప్పింది, ఎన్ని ఉన్నాయి చూడండి పాస్టర్ గారి ఇంట్లో, వీడికి ఏం రోగం, వాడికి ఇంట్లో తినడు, బయట ఆ పానీపూరి ఆడి అలా పామేస్తాడు కదా మన పాస్టర్ గారు చెప్పారు చూడండి. ఇది ఇష్టం వాడికి. నిజంగా వాడి చెయ్యిలు చూస్తే ఎంత తెల్ల తెల్లగా ఉంటుంది, అందులో ముంచేసి పెట్ట. ఆడప్పుడు ఇలా
నేను ఒకటి చూశాను అనమాట, వాడు మామూలు ఈ బనీని వేసుకున్నాడు. సమ్మర్ టైము, నేను అక్కడే బుక్ స్టాల్ ఉంది, బుక్ స్టాల్ దగ్గర కొంటూ ఎందుకు ఒక రౌండ్ వేసా, వెనక్కి చూస్తే ఆ పక్కనే పానీపూరిది ఉంది. అప్పుడే ఈ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు అమ్మా ఇలా వేసుకుని నడుస్తున్నాను అనమాట. ఏమై వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పానీపూరి ఏమైతే 10 రూపాయలు పెడతారు, మొఖాన్ని నిండిపోద్ది. 4 వచ్చారు, సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళు. అందులో ఒక ఆమె, వాళ్ళు సోది పెట్టుకోవడమే సరిపోద్ది కదా, ఆడు చూడు. ఈ లోపల వాళ్ళు వస్తున్నారు, వాడికి ఇదే ఉంది, ఆడికి చెమట పట్టేస్తున్నారు. ఎలా అనుకున్నాడు, ఈ చెయ్యి పైకి లేకపోతే లోపలికి చూస్తే అది మరి 2 రోజులు అయితే స్నానం చేసి అట్లా కట్టేసి ఉంది. చెయ్యి ఎలా అనుకున్నాడు. తర్వాత చూడండి, అదే చెయ్యి ఈరోజు సిస్టర్ చెయ్యలా అని చూడలేదు కదా. ఈ సోది మరి ఏం కాలేజీ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అవంటది ఇక్కడ చాలా బాగుంటుంది. బాగుంది, నేను ఎక్కడో తిన్నాను కానీ ఇంత టేస్ట్ ఎక్కడో లేదట. అప్పుడు నాకు అనిపించింది అందులో ఎన్ని మిక్స్ అయ్యి వీళ్ళకి తెలుసు. అది తయారు చేసి చూస్తే కాళ్ళతో తొక్కుతారు ఆ పిండిని, చేతితో పిసికేది కూడా కాదు అమ్మా. ఆ కలిపి ఇవన్నీ చూస్తే మీ జీవితంలో బ్రతుకుంటే బట్టర్ నీళ్ళు తినొచ్చు కానీ ఎక్కదా అది. కాబట్టి అప్పటి నుంచి నేను మీరు ఫ్రీగా ఇప్పించినా కూడా అమ్మా దేని గురించి చెప్తున్నా నేను, కాబట్టి ఇంకా ముందుకు రావాలి. అది అక్కడ వచ్చింది. గుడ్. వాడికి అన్నీ ఉన్నాయి కానీ బయట అయి తింటాడు, కానీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇంట్లో వాడి మమ్మీ కూడా చాలా మంచి కుక్ చేస్తుంది ఆమె, వాడికి పట్టదు, ఇంట్లో ఎక్కదు వాడికి. ఈరోజు ఆత్మీయంగా కూడా మనకి దేవుడు ఇచ్చిన దేవుని వాక్యం ఇది ఎంత పవర్ఫుల్ అంటే నీ హెల్త్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది, నీ ఆరోగ్యం కూడా దీని మీద ఉంది. హల్లెలూయా. ఏమండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పి 4:12 హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యానికి సంబంధించిన ఒక స్పెషల్ రెవల్యూషన్ అది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం, దాని ప్రకారంగా జీవించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారంగా జీవించాలి. అప్పుడు మీ యొక్క ఆరోగ్యం కానీ, మీ ఫైనాన్స్ కానీ, మీ పిల్లలు కానీ, ఇప్పుడు మీరు కష్టపడేదంతా ఎవరి కోసం? మీ ఆరోగ్యం కోసం కదా, మీ ఇంట్లో సమాధానం ఉండాలని కదా. రేపు పిల్లల యొక్క క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ మంచిగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మరి అది దేని మీద డిపెండ్ అయి ఉంది? దేవుని వాక్యాన్ని బట్టే. ఎందుకు అబ్రహాము యొక్క లైఫ్ కానీ, ఆ పిల్లలు కానీ, చివరికి ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కానీ, వాళ్ళందరి జీవితాలని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఏంటంటే వాక్యమే. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అబ్రహాం గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం కూడా ఎన్నోసార్లు మీతో చెప్పాను నేను. 18:19 ఏమనుంటుందమ్మా? 18వ అధ్యాయం 19వ వచనంలో జెనసిస్లో ఒక మాట, ఒక కుటుంబాన్ని గురించి దేవుడు రాయించిన ఒక అద్భుతమైన సాక్ష్యం అది. జెనసిస్ ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. అలా జీవించాడు. ఎందుకు అలా జీవించాడంటే 13:2 అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఏంటట? ధనవంతుడు అని లేదు, ఏమని ఉంది? బహుధనవంతుడు. ఎందుకు ఆయన ధనవంతుడు అయ్యాడంటే ఆయన తెలిసింది ఒక సత్యం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా ఉండాలి.
ఈరోజు ప్రతి ఒక్కరు కష్టపడే దేని కొరకంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి. మంచి పొజిషన్ అన్నది కొందరు మనం చూస్తాం, వాడి డ్రెస్సింగ్, వాళ్ళ కథ చూస్తే పెద్ద బ్యాక్గ్రౌండ్ అనుకుంటాం, ఏముండదు కనుక కనపడాలనుకుంటాం. మనం ధనవంతులుగా చూపించుకోవాలని ఎంతో ప్రయాసపడతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మలను ఆల్రెడీ మనకి 2 Corinthians 8:9 ఉంటుంది, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడు ఆయన, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు. అంటే వాక్యం నిన్ను ఏం చేస్తుంది? ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది, క్యారెక్టర్ని ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, మంచి హెల్త్ ఇస్తుంది, ఈ భూమి మీద నీకు అకాల మరణాలు రాకుండా కాపాడుతుంది, దీర్ఘాయుని ఇస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని గైకొనకపోతే నేను చెప్తున్నాను, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నీకు. ఈ రోజు ఉంటావు, రేపు ఉంటావో చెప్పలేం. కానీ అదే దేవుని వాక్యాన్ని గైకొను, కీర్తన 23లో చెప్పబడినట్లుగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. నువ్వు వెళ్ళటం కాదు, నీ వెనకాల వస్తాయి. మరి ఎంత కృప దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యాన్ని ఎంత ప్రేమించాలి. ఇప్పుడు ఆ గ్రహింపు మనకు రావాలి. అందుకని దేవుడు అంటాడు, వింటున్నారు కానీ గ్రహించట్లేదు, చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు అని చెప్పి 6:9 యెషయా గ్రంథంలో అంటాడు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుట మట్టుకు చూతురు కానీ. ఏం కష్టమైంది చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పింది ఆల్రెడీ కూడా మనకి 11:29 మనం చూస్తాం, నా కాడి సులువు నా భారము తేలిక అని చెప్పి మత్తయి సువార్తలో 11:29 ఆయన మాట చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని గైకొందుము గాక. వారందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కన్ఫర్మా? ఎంతమంది గైకొనాలనుకుంటున్నారు? మళ్ళీ నాకు ముందు క్లియర్గా రావాలి, లేకపోతే మీకు ఉంటుంది ముందు టార్చరీ మామూలుగా ఉంటుంది. మీ పిల్లలతో ఒక్కొక్కడు దేవుని వాక్యాన్ని గైకొనకపోతే ఏమైతే ఒక ఇంటికి వెళ్ళి అనమాట, ఒకరిని తీసుకుని వచ్చేసాడు, ఇదిగో మీ కోళ్ళని చెప్పాడు. ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి, ఎలా ఉంటుంది? వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. డైరెక్ట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో మీ కోడలు, లేకపోతే ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇదిగో మీ అల్లుడు అంటే పేరెంట్స్కి ఏం కావాలి? నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అలాంటి స్టోరీస్. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వారిని ఒక డిసిప్లిన్లో పెంచుతుంది. మన పిల్లలు మన దగ్గర నటించవచ్చేమో కానీ దేవుని వాక్యానికి అప్పగించండి, యాక్టింగ్ చేయడానికి ఉండదు. హల్లెలూయా. ఏమండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా. ఈరోజు చాలామంది యవనస్తులు బైబిల్ చదవరు. పేరెంట్స్గా మీరు అది చేయగలిగితే రేపు మీ పిల్లల విషయంలో పీస్ఫుల్గా ఉంటారు. తిక్క ఆలోచనలు కూడా రా వాళ్ళకి. ఈ ఏజ్లో ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. ఒక అమ్మాయి, ఆమెకి 17 years ముందే చెప్పేస్తుంది వాళ్ళ పేరెంట్స్, మీరు చూసిన అబ్బాయిని చేసుకోను. మాకు కొన్ని డిజైర్స్ ఉంటాయి. ఏముంటాయట? కాబట్టి నేను ముందుగా మేము దాన్ని ఏమంటారు, దాన్ని డేటింగ్ ఇప్పుడున్న వీళ్ళకి చూడండి, అప్పుడే అది అర్థం డేటింగ్ చేస్తుందట. డైరెక్ట్గా చెప్పేస్తుంది. ఎంత ధైర్యంగా చెప్తుంది చూడండి పాస్టర్ గారు. మళ్ళీ ఏమంటుంది, నేనే చేయాలట పెళ్ళి. అది అమ్మ మామూలుగా ముద్రపోలేదు ఈమె. సంవత్సరం ఎంతమంది పేరెంట్స్కి పిల్లలు మీ ఇష్టం చెప్పున మా మ్యారేజెస్, మీ ఇష్టం చెప్పున మా లైఫ్లో జరగాలని ఎంతమంది చెప్తారో నిజంగా వాళ్ళు ధన్యులు. మీ ఇష్టం చెప్పున అన్నామని మనకి అవకాశం ఇచ్చారని చెప్పి అదిగో మీ బావ, మీ మేనమావ అలాంటి తిక్క పనులు చేయకూడదు. మనం ఏం చేయాలి? వాళ్ళ విషయంలో దేవుని చిత్తం ఏదైతుందో దాని ప్రకారంగా మనం కూడా ఆలోచించాలి. వాళ్ళ ఇష్టం మన ఇష్టం పక్కన పెట్టి ఎవరిష్టం జరగాలి. మా పిల్లలిద్దరితో అదే చెప్తాను, నీ దురదలు వద్దురా, నీకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మా ఆవిడ ఇట్లా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, తెల్లగా ఉండాలి.
మా మావయ్య చనిపోకముందు ఒక మాట చెప్పాడు, తెరీసే విషయంలో మీకు అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఈడు విషయాలు అంటే, ఎందుకంటే ఈడు కొంచెం ఏమండి ఇప్పుడున్న అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హైట్ ఉండి చక్కగా ఉంటే ఒక టెంప్టేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరు. వాళ్ళు కూడా అదే చెప్పారు, దేవుని చిత్త ప్రకారంగా మా జీవితాల్లో ప్రతిదీ జరగాలి, దాని కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి మాకు ఏం టెన్షన్ లేదు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా పిల్లల్ని బట్టి కూడా మేము దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఏది దాచుకోరు మా పిల్లలిద్దరు కూడా, ప్రతిదీ కూడా ఓపెన్ సీక్రెట్. నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల ఫోను ధైర్యంగా అన్నీ చూడగలుగుతున్నారంటే మీరు నిజంగా ధన్యులే. కొంతమంది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు అర్థం కాదు. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను. హల్లెలూయా. కాబట్టి అది వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తుంది, నేను చెప్తున్నాను కదా, వాక్యాన్ని బట్టి జీవిస్తే రేపు మన జీవితంలో ప్రతీదీ కూడా మన లైఫ్ టైం అంతా కూడా హ్యాపీగా ఉండేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. లేకపోతే పెళ్లి రోజే ఆనందం తర్వాత ఉంటుంది. ఏంటది? అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, అబ్రహాం గారు చాప్టర్ 18లో ఇంటి బయట కూర్చున్నాడు కదా. ఎక్కడ కూర్చున్నాడు? పైకి ఎండవేళ అని ఉంటుంది. ఏ వేళ? ఎండవేళ బయట కూర్చున్నాడు అంటే అలా ఏం జరిగి ఉంటుంది? ఆయనకి దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే లోపల ఇంకా వేడి ఉందట. ఎక్కడ? ఇంట్లో ఇంకా వేడి ఉంది. ఎందుకంటే 17వ అధ్యాయంలో అబ్రహాం ఎప్పుడు కూడా ఇస్మాయిల్ గురించి ఆలోచిస్తున్నాడు, ఇస్మాయిల్ గురించే మాట్లాడుతున్నాడు. ఇస్మాయిల్ గురించే దేవునికి అక్కడ ఇస్మాయిల్కి అబ్రహాంకి దేవునికి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ సారమ్మకి లోపల ఉడికిపోతుంది. ఎప్పుడు ఆడేనా, ఎప్పుడు ఆమెనా, నేను గుర్తురాను, అంత నీకు వాళ్ళే ఎక్కువైపోయారు, వాళ్ళే ఆయన చెప్పి లోపల ఏం చేస్తుంది? పొగ పెడుతుంది, మంట పెడుతుంది. పురుషుడు బయటకు వచ్చి ఇంటి ముందు ఎండవేళ కూర్చున్నాడంటే ఒకసారి ఆలోచించండి. పైగా అది ఎండవేళ, ఇంటి గుమ్మం దగ్గర కూర్చున్నాడంటే ఏ టార్చర్ ఉంటే పాపం దేవుడు పైనుంచి ఆ బాధ తట్టుకోలేక దిగొచ్చేసాడు. దిగొచ్చేసి, బాబు ఏడవ మాకు, ఆ లోపల ఆమె నీ టార్చర్ పెట్టకుండా ఉండాలంటే ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తానని చెప్పు, నీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి దేవుడు వచ్చి ఇద్దరిని కూడా సమాధానపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మీరు కూల్గా ఉండాలంటే, అందుకని వాక్యంలో మనం చూస్తాం ఆయనకున్న టైటిల్ సమాధానకర్త. ఆమేన్. ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగం రోమపత్రిక చాప్టర్ 5 verses 5. రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చాలా సార్లు ఈ వాక్య భాగాన్ని చదివాం మనం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడును అంటే వేరే సంగతి. ఆల్రెడీ ఏంటట? కుమ్మరింపబడి ఉన్నది. ఈరోజు క్రిస్టియన్ లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని ప్రేమను కలిగి ఉండటం. దేవుడు మన విషయంలో చూపించిన వాటి అన్నిటిలో కల్లా గొప్పది ఏదైనా ఉందంటే దేవుని దగ్గర నుంచి పొందిన వాటి అన్నిటిలో కల్లా ది బెస్ట్ ఏంటో తెలుసా? ఆయన ప్రేమే. అందుకని జాన్ 3:16 వెరీ పవర్ఫుల్ వర్డ్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను. దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంటుంది. ఈ ప్రేమ అన్నది బైబిల్ దీనికి ఇచ్చినంత ఇంపార్టెన్స్. ఈరోజు క్రిస్టియానిటీ అన్నది ప్రపంచం అంతా ఈరోజు ఉంది అంటే
మెయిన్ థింగ్ ఏంటి తెలుసా? ప్రేమే. ఆ ప్రేమను టేస్ట్ చేసిన వాడు, ఆ ప్రేమను అర్థం చేసుకున్నవాడు, ఏమండి, ఒక దైవజనుడు చెప్తాడు, ఆయన్ని దేవుడిగా కలిగి ఉండకుండా ఉండలేడట. ఆయన ప్రేమ అర్థమైతే. అందుకని ఆయన ప్రేమకు చాలా నిర్వచనాలు ఉన్నాయి. శాశ్వతమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. ఏమండి, ఎటువంటిది కూడా మన దగ్గర నుంచి, ఏమండి, మనం ఎవరినైనా ప్రేమించాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, కారణాలు లేకుండా, షరతులు లేకుండా ప్రేమించాడు ఆయన. కాబట్టి దేవుని ప్రేమ ఈరోజు ఒక వ్యక్తుడు ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అమ్మా. అందుకని నేను మీకు 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఫస్ట్ నుంచి ఈ అధ్యాయానికి ఉన్న స్పెషల్ ఏంటంటే చాప్టర్ 13 వర్సెస్ కూడా 13, వచనాలు కూడా 13. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క అధ్యాయాన్ని బైహార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారే? ఎంటైర్ బైబిల్లో దీనికి మించిన చాప్టర్ ఇంకోటి లేదనుకుంటాను నేనైతే. దీనికి మించిన చాప్టర్ ఇంకోటి లేదు. మనుషుల భాషలతోనైనను, దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగేడి గంట, మోగడి కంచు గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మమంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చబడుటంగా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే అమ్మా ఏమి ప్రయోజనం? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నరవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించగా సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకమవును. కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు చూచుచున్నాము, అమ్మా ప్రవచించుచున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. ఇప్పుడు పిల్లవాడినై ఉన్నాను, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని, పిల్లవాని వలె ఫస్ట్ పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కొంచెం మట్టుకు ఇప్పుడు అద్దంలో చూసినట్లు అమ్మా చూచినగా చూచుచున్నాను అని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్. ఏది? ప్రేమ శాశ్వత కాలం ఉండును. లాస్ట్లో ఏమని ఉంటుంది? 13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొంచెం మట్టుకు తెలుసు, కొంత మట్టుకు మనం ఎరిగి ఉన్నాం, కానీ ఒకప్పుడు మాత్రం పూర్తిగా ఎరుగుదాం. పూర్తిగా ఎరిగేది ఇక్కడ కాదు, అది ఏమండి, అది హెవెన్కి సంబంధించింది. ఇది వెరీ పవర్ఫుల్ చాప్టర్. ఇది
నీకు ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేనప్పుడు యూజ్లెస్ అంటాడు ఆయన. ఒకసారి ఒక ఆమె చాలా పెద్ద ఆమె ఇంట్లో చాలా టార్చర్ ఉంది. కోడలతో ఆమెకి చాలా వేదన ఉంది, అలాగే భరిస్తుంది. ఒకరోజు ఇంట్లో పరిస్థితి చాలా సివియర్ అయిపోయింది. ఇంకా ఆమె చెప్పింది, కోడలు చెప్పింది, ఆమె ఉండాలి, నేనైనా ఉండాలి. ఇంకా ఆమె బయటికి చెప్పలేదు. జరుగుతున్న విషయాలన్నీ కూడా చాలా ప్రార్థనాపరురాలు ఆమె. అలాగే ఆ పరిస్థితులన్నీ భరిస్తుంది. ఒకరోజు కొడుకు ఏం చేశాడంటే భార్య మాటిని ఆమెను తీసుకుని వెళ్ళిపోయి ఒక అడవిలో విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు మమ్మీ మనం బయటికి వెళ్దామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్. అది జంగిల్. అది తీసుకెళ్ళి ఒక చోట కారు ఆపి, అక్కడ వెహికల్ కూడా కొన్ని వెళ్తున్నాయి, అంత ప్రమాదకరమైనది కాదు అది, ఆ అడవి. ఆమెను తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా చీకటి పడలేదు, నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఆమెకు అర్థమైపోయింది ఏం జరుగుతుందో. ఒక 2 కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మమ్మీ ఇక్కడే ఉండు, నువ్వు, నేను మరలా వస్తాను అని చెప్పి ఆమెను అక్కడ కూర్చోబెట్టి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఆమెకు అర్థమైంది వీడు నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఏదో రకంగా నన్ను వదిలించుకోవడానికి వీడు ప్లాన్ చేస్తున్నాడు అనుకుంది. వీడు వెళ్ళిపోతున్న టైంలో చూసినప్పుడు ఆడు కాలుకి బ్లడ్ వస్తుంది, ఏదో తగిలింది నడిచి వచ్చేటప్పుడు. ఆడవాళ్ళు షూ వేసుకోకుండా చెప్పులు వేసుకుని వచ్చాడు. పిలిచింది, నాయన ఇటు రా అని చెప్పింది. వచ్చాడు, కూర్చున్నాడు. ఆ చీర చించేసి ఆ కాలుకి ఎక్కడైతే గాయమైందో గాయాన్ని కట్టి, నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి, ఎప్పుడో అనుకున్నా నేను వెళ్ళిపోవాలని, కానీ నువ్వేమనుకుంటావో అని చెప్పి నీ కొరకు ఉన్నాను ఇంతకాలం అని చెప్పి ఆ బ్లడ్ క్లాట్ అయ్యే వరకు పట్టుకుని తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయిన ఆయన అనగానే ఒక్కసారిగా ఆయన బరస్ట్ అయిపోయాడు. నేను ఏం చేస్తున్నానో తెలిసినప్పటికీ కూడా ఈమె నన్ను ప్రేమించగలిగిందంటే నేను ఇలా విడిచిపెట్టి వెళ్తాం ఎంత దుర్మార్గం అని గట్టిగా పట్టుకుని ఏడ్చి క్షమాపణ అడిగి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉంటే ఆమెతో సెంటింగ్. అప్పుడు ఏం చేశాడంటే మరలా ఇంకొక ఇల్లు తీసుకుని ఒక సర్వేట్ని పెట్టి ప్రతిరోజు కూడా ఇంకా ఆమెని, అంటే ఆమె ప్రేమ అర్థమైనప్పుడు ఆయన మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఆ ప్రేమను చూసినప్పుడు అర్థమైంది ఆమెకి ఏం చేయాలో. ఆ ప్రేమను చూడనంత వరకు, ప్రేమ అర్థం కానంత వరకు ఎలా ఉంటుందంటే స్వార్థమే ఉంటుంది. ఒకసారి ఏమైందంటే కోడలు యొక్క తల్లి వచ్చింది ఇంటికి. అదే రోజు వాళ్ళ అత్త కాళ్ళు జారి బాత్రూంలో పడిపోయింది. మామూలుగా ఈ అత్త కనుక ప్రేమ లేదనుకోండి, మీ అమ్మ వచ్చింది కాబట్టి నా నడుము జారిపోయింది అంటది లేదా, మీ అమ్మ వచ్చింది కాబట్టి నేను బాత్రూంలో పడ్డాను అందుకనే నా నడుము విరిగిపోయింది. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. అంటే ఏం జరిగిన ఎవరి మీద రుద్దేస్తాం? మనకు ఎవరైతే కోపం ఉందో వాళ్ళ మీద రుద్దేస్తాం. కానీ ప్రేమ ఉంటే ఏమైతే తెలుసా? ఈరోజు మీ మమ్మీ వచ్చింది కాబట్టి ఆమె కొంచెం హెవీ పర్సనాలిటీ, కోడలు లేపలేదు, ఎవరు లేరు ఇంట్లో. కోడలు చూస్తే ఆమె సన్నగా ఉంది, ఈమెమో నాలాగుంది. బాత్రూంలో పడిపోయింది, ఆ ట్యాప్ తగిలింది, బ్లడ్ వస్తుంది. ఈ లోపల ఈమె మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసింది, కోడలు తల్లి. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆమె బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది, ఇవి తీసుకుంది, కట్టింది, ఇద్దరు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు చెప్తుంది ఆమె ప్రేమ కలిగింది కాబట్టి కరెక్ట్ టయానికి దేవుడిని తీసుకొచ్చాడు. లేకపోతే ఈమెకి తెలీదు, నాకు తెలీదు ఏం చేయాలో. ఏమండి,
చూడండి, ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరినొకరిని ఏం చేస్తాం? నిందించుకుంటామా, అభినందిస్తామా? కరెక్ట్ టయానికి పంపించాడు మీ మమ్మీని. చూడండి, ఆ వే ఆఫ్ థింకింగ్. లేకపోతే మీ అమ్మ అడుగు పెట్టిందా, ఇది అయింది. హల్లెలూయా. ఏమండి, కాబట్టి ఈరోజు ఫ్యామిలీస్లో, ఇక్కడున్న మన పర్సనల్ లైఫ్లో దేవుని ప్రేమ అన్నది మాటల్లో కానీ గృహాల్లోకి వెళ్ళినప్పుడు కానీ కనపడట్లేదు. అది దేవుని ప్రేమ లేదంటే అర్థం ఏంటంటే దేవుడు లేడని అర్థం. ఎఫెసీ పత్రిక 4:15 ఏమని ఉంటుంది? 4:15 ఒకసారి తీయండి. ఎఫెసీ పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఏంటట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఏమండి, ప్రేమ గురించి చెప్పమని లేదు. ప్రేమ కలిగి అంటే అది మన లోపల ఆ ప్రేమ ఉంటే, పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందాడని చెప్పడానికి రైట్ ఎవిడెన్స్ ఏంటంటే టంగ్స్ కాదు, భాషలు మాట్లాడటం కాదు, ప్రవచించడం కాదు. ఇవన్నీ కూడా సెకండరీ. ప్రేమ లేనప్పుడు ఇది వేస్ట్. ఇది ప్రేమ అన్నది అల్టిమేట్గా ఒక వ్యక్తి దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని చెప్పడానికి ఏమండి సంపూర్ణమైన ఆధారం అది. ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు, మన బీపీ ఏంటో తెలుసు, మన మైండ్ సెట్ ఏంటో తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ చేంజ్ చేస్తాడు. అందుకని మీకు తీతుకు రాసిన పత్రికలో 3:5 ఎవరైనా చెప్పగలరా? 3:5 టైటస్ 3:5 అమ్మా చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారట? మనకి నూతన స్వభావం. నూతన స్వభావం అంటే ఎవరిది? హెస్కేల్ ఉంటుంది 36:26 నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను. రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండె. ఇప్పుడు ఆ నూతన స్వభావం మీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఏమండి, మన స్వభావం ఎలాంటిది? మనకి బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. శరీర స్వభావం అది. ఏమండి, మూర్ఖ స్వభావము, కొన్ని పేర్లు పెట్టాడు దేవుడు. కానీ దేవుని నేచర్ ఎలాంటిదంటే, సిలువలో మనం చూస్తాం ఆయన నేచర్ ఏంటో. తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగారు కనుక వీరిని. ఆయన మనసు ఎలా ఉంటుందంటే, ఎవరిని చూసినా మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తాం. డబ్బులు ఉన్నవాడిని ఒక రకంగా, డబ్బు లేనివాడిని ఒక రకంగా, ఒక కులవాడిని ఒక రకంగా, ఇంకో కులవాడిని ఒక రకంగా. వాడుకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, ఫ్రంట్ గ్రౌండ్ బట్టి, వాడుకున్న స్టేటస్ని బట్టి, వాడుకున్న హోదాను బట్టి మన మైండ్ సెట్ ఉంటుంది. కానీ దేవుడు ఎవరిని చూసినా, అందుకని కొన్ని మాటలు బైబిల్ ఎలా ఉంటాయంటే హృదయాన్ని పిండేస్తాయి. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచమని అడగలేవాడు. తన ప్రాబ్లం ఏం చెప్పలేదు. ఒక మాట అన్నాడు, నీకు ఇష్టమైతే. నీకు ఇష్టం లేకపోతే నేను ఇలా ఉంటాను ఎప్పటికైనా సరే, నన్ను శుద్ధినిగా చేయన్నాడు. యేసుప్రభు వారు సాధారణంగా చాలామందిని టచ్ చేయలేదు. ఆయన లాజర్ దగ్గరికి వెళ్ళి శవాన్ని ముట్టుకున్నాడు. బయట నిలబడి లాజర్ బయటికి రమ్మంటే వచ్చేసాడు. 5వ అధ్యాయం యోహాను సువార్తలో 38 ఏళ్ళ నుండి పడున్నాడు. వెళ్ళిపోయి పట్టుకున్నాడండి. నీ పరుపెత్తుకుని లేచి అంతే. వెధవరాల కుమారుని ఆడిని ముట్టుకోవాలి, పాడిని ముట్టుకుంటాడు, ఆడి పైన లేచి కూర్చున్నాడు. పర్సనల్గా ఎవరిని టచ్ చేయలేదు. చాలా తక్కువ ఆయన ముట్టుకున్న సందర్భాలు. శతాధిపతి వచ్చినప్పుడు కూడా జస్ట్ మాట చెప్పాడు ఆయన, నేను ఇంటికి వస్తాను టచ్ చేస్తానులే. కానీ యేసుప్రభు వాడు ఏమండి ముట్టుకున్నాడు, గట్టిగా హత్తుకున్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే. నేను అనుకుంటాను, ఆ మాటకి, ఆ శుద్ధుడు కలిగిన దానికంటే ఆ ప్రభు అన్న మాటకి ఏమై ఉంటుంది అడిగి, నేను శుద్ధుడు కాకపోయినా సరే నువ్వు ముట్టుకున్నావు చాలు నాకు. ఆ మైండ్ సెట్ ఆ ప్రభుది.
ఏమంటాడు మామూలుగా అయితే వాడు మీకు లేవీకాండంలో ఉంటుంది కుష్ఠరోగి యొక్క పరిస్థితులని రాశారు అక్కడ. వాడు ఊరు బయటికి వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఆశ్చర్యం ఏంటంటే ఆ టైంలో మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది, దేవుడు వాడితో ఉన్నాడు. కుష్ఠరోగులు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఎక్కడ కుష్ఠరోగులు స్వస్థపరచలే. వాడు ఏం చేయాలంటే వాడు బయటికి వెళ్ళిపోవాలి, ఊరు వెలుపలికి వెళ్ళిపోవాలి, ఊరు వెలుపల ఉండాలి. ఎవరన్నా దారిలో వస్తుంటే వీడు ముసుగేసుకుని అపవిత్రుడిని అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాడిని చూడకుండా వెళ్ళిపోవాలి. అలాంటి భయంకరమైన పరిస్థితి అది ఓల్డ్ టెస్ట్మెంట్లో హీలింగ్స్ చాలా రేర్ మనకు కనిపించాయి. ఎందుకంటే ఎలీషా టైంలో చాలామంది కుష్ఠరోగులు ఇశ్రాయేలీలు ఉన్నారు, కానీ ఎవరిని కూడా ఎలీషా స్వస్థపరచలేదు. ఎక్కడో సిరియా దేశంలో నయమాన్ని మాత్రమే. ఆ నయమాన్ని స్వస్థపరచబడటానికి గల కారణం నయమాన్ దగ్గరికి ఎలీషా వెళ్ళలేదు, ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. మిగతా వాడు ఎవడు రాలే. కొంతమంది పొగర ఏంటంటే దైవజనుడే రావాలి మా ఇంటికి. అంత గొప్ప వ్యక్తి, రాజు తర్వాత పొజిషన్లో ఉన్న నయమాను తగ్గించుకుని చూడండి, ఆ ఒబీడియన్సే దేవుడు ఆయనకి ఆ హీలింగ్ ఇచ్చాడు. మిగతా వాడు ఎవ్వడు కూడా. అందుకని యేసుప్రభువు వారు కూడా లోకసువార్తలు ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే ఏమండి ఇది ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి తీయండి. మాథ్యూ గాస్పెల్ 5:8 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. చాలా ఏంటంట వెంటనే, ఆ మాట కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అస్సలు లేట్ చేయలేదు. వెంటనే వాడిని ముట్టి శుద్ధుడు కమ్మనగానే ఏంటి ఇలాంటి మాట మనం వినగలిగామంటే దేవుని ప్రేమ అది. ఆయనకి కుష్ఠరోగం లేదు, ఏమండి పాపి అని లేదు. అందుకని ఒక ఆమె పాపాత్మురాలని స్త్రీ అని ఒక మాట రాయబడింది బైబిల్లో. లోకసువార్తలు మనం చూస్తాం. ఆమెను పిలిచిన పిలుపు కూడా ఎలా ఉంటుంది? అమ్మ అని పిలుస్తాడు. ఆమె మైండ్ ఆఫ్ అయిపోయింది. ఆమె లైఫ్లో ఎప్పుడు వినలేదు ఆ మాట. ఆయన వే ఆఫ్ మాట్లాడే విధానం కూడా, అంటే ప్రేమ కలిగిన వాడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అందుకని మనం చదివిన దాంట్లో ఏమొస్తుంది? అమర్యాద అంటే ఏంటి? నేను కొన్నిసార్లు పిల్లలను కూడా రే అంటే నాకు బాధ అనిపిస్తుంది, తెలుసా మీకు? మనసాక్షి గద్దిస్తుంది. ప్రేమతో పిలిచేది వేరు, కొందరు పొగరుతో పిలుస్తారు. రే ఇట్రా, నాకు ఒళ్ళు మండుతుంది అలా మాటలు వింటే. ఏంటి ఆ ప్రొనౌన్సియేషన్ ఎక్కడది? అది మర్యాదస్తుడు అని ఉంటుంది. ఎక్కడ? తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అక్కడ దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, లేకపోతే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతూ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో సార్ తిమోతికి రాసిన, ఇందులో వేరేది ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. అధ్యక్షుడొక వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును. అబ్బా, ఏ అస్తుడట? మర్యాదస్తుడు. నేను ఒకరోజు ఒకడు ఇంతే ఉన్నాడు.
5 years సరే ఇటు రా అంటే ఆడు ఇలా చూసాడు. ఎవడే నన్ను రా అని పిలుస్తాడు, సారీ రా, మళ్ళీ రాను. మనకు అలవాటు అయిపోయింది కదా, నాన్న సారీ అంటే. వాడు నాకు మంచిగా నేర్పించాడు గుణపాఠం అనుకున్నాను. ఇప్పటికీ కూడా సరే పిల్లల్ని కూడా ఎవరైనా పిలిచేటప్పుడు కూడా రా అనే మాట వస్తే కొంచెం ఫీల్ అవుతాను నేను. మనం ఏం నేర్పించాలి పిల్లలకు కూడా? నేను ఒక ఇంటికి వెళ్తే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న పాప కూతురు అండి. మీరు వచ్చి భోజనం చేయండి, మీరు నాకు నీళ్లు తీసుకురండి, మమ్మీతో చెప్పండి పాస్టర్ గారు వచ్చారని చెప్పండి. నేను అడిగాను ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, ఇదే మాట రేపు ఆమె నేర్చుకుంటుంది. తీసుకురావంటే తీసుకొస్తున్నాను రా అంటుంది. నేను తక్కువ ఏంటి ఇయ్యాలి రేపు. షాక్ అనమాట. నేను అలాంటి చాలా అలాంటి వాతావరణం చూసేది. ఏయ్ అని పిలుస్తుంది, ఓసే అని పిలుస్తుంది. ఇవన్నీ కూడా ఏమండి జంగిల్ లాంగ్వేజ్ ఇది. కాబట్టి దేవుని ప్రేమ ఉన్నప్పుడు యేసుప్రభు వారిలో ఉన్న ఆ మైండ్ సెట్ ఎవరినైనా సరే సేమ్ చూస్తాడు ఆయన. అందుకని అపోస్తుల కార్యాలు 10:34 ఉంటుంది, దేవుడు పక్షపాతి కాడు. ఆయనకి ఈ కులం ఈ మతం ఏమండి వీడి ధనవంతుడు వీడి పేదవాడు అలాంటి తారతమ్యాలు లేవు, మనకు కూడా ఉండకూడదని చెప్పాడు ఆయన. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, బంగారు ఉంగరం పెట్టుకున్నవాడు ఒకడు, మురికి బట్టలు వేసుకుని వచ్చిన వాడు ఒకడు, ఇద్దరు విందుకు వస్తే నువ్వు కింద కూర్చో, నువ్వు వెళ్ళి చైర్లో కూర్చోండి మీరు అని చెప్పకండి. ఇద్దరిని కూడా సేమ్ మైండ్తో చూడండి. దేవుని ప్రేమ అంటే అంత ఈజీ కాదు అది. ఇప్పుడు మీరు చదివిన 15 విషయాలు ఉన్నాయి అందులో. ఇది 1 Corinthians 13లో మూసేయండి, మీరు బైబిల్ మూసేసేయండి. 15లో కరెక్ట్గా 15 ఎవరు చెప్పగలరు? ఒక్కటి కూడా మిస్ కాకుండా మీరు ముందు చూడండి, నా సైడ్ చూడండి మీరు. అమ్మా ఎనీవన్ కనీసం 10. ప్రేమ దీర్ఘకాలము, 1 సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. 10 అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఎన్ని? 15. ఓకే, ప్రొసీడ్. అంటే ఇప్పుడు అది పెట్టుకుని ప్రేమ ఏమండి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే దీర్ఘకాలము సహించును. యోబు గారికి పరిశుద్ధాత్మను పొందిన ఆ విషయాలు రాయబడలే, కానీ ఆయనలో ఉన్న క్వాలిటీ చూస్తే ఏముంది? ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనకున్నంత సహనం నేను అనుకుంటే ఇంతవరకు భూమి మీద ఎవరికి లేదు. ఎందుకంటే ఆ మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం, భూమి మీద అటువంటి వాడు లేడు అన్నాడు ఆయన. సహనం అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని ప్రేమ ఉంటేనే వస్తుంది. ఈరోజు చాలామందికి లేనిది ఏంటి తెలుసా? ఎంతమంది షార్ట్ టెంపర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ధైర్యంగా చెప్పండి. నాకు 2 ఉన్నాయి, లాంగ్ టెంపర్ ఉంది, షార్ట్ టెంపర్ ఉంది. మీకు ఇంకా ఒకటే, మీరు ధన్యులు నాకన్నా. నాకు 2 ఉన్నాయి, లాంగ్ టెంపర్ ఉంది, షార్ట్ టెంపర్ ఉంది. లాంగ్ టెంపర్ అంటే చాలాసేపు ఉంటుంది. ఒకప్పుడు ఆ మాట నాకు కరెక్ట్ చచ్చే వరకు కూడా గడప తొక్కనట్టు చూసారు. అది లాంగ్ టెంపర్. అది ఎంతకాలం అయినా సరే అది ఏమైతే లోపల బర్న్ అవుతూ ఉంటుంది అనమాట. దీర్ఘకాలము సహించును. దేవుడు నాతో చెప్పాడు, మన లోపల కొన్ని ఏం చేస్తాయంటే దేవునికి ఒక వ్యక్తి విషయంలో కాన్ఫిడెన్స్ రావాలి. ఇప్పుడు సొదొమ గొమొర్రాని నాశనం చేసే ముందు అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా?
చాప్టర్ 18లో ఒక అద్భుతమైన మాట. వాళ్ళు ఎప్పుడు నుండో అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు 18వ అధ్యాయంలో జెనసిస్ 18లో దాన్ని నాశనం చేయడానికి గల మెయిన్ రీజన్ 21వ వచనం. నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడలా నేను తెలుసుకుందునెను. ఏంటట సంపూర్ణముగా అంటే సంపూర్ణం అయిందంటే ఏమొస్తుంది అమ్మా? బ్లెస్సింగ్ అయినా సరే ఏమండి, కాలము సంపూర్ణమైనప్పుడు ఏమైంది? మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. అలాగే ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 years కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఏమండి, ఆ ఫుల్నెస్ అన్నది వచ్చే వరకు కూడా ఏమండి దేవుని బ్లెస్సింగ్స్ రాదు. అందుకని ఆ మొదటి అద్భుతం కూడా ఆ 6 రాతి బాణలు హాఫ్ నిండినయా, క్వార్టర్ నిండినయా? ఫుల్. 10:10లో యోహాను సువార్తలో గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. అంటే నీలో ఆ సంపూర్ణత కనిపించే వరకు కూడా నీలో సంపూర్ణమైన బ్లెస్సింగ్ చూడలేం. దేవునికి కూడా అది తృప్తి అనిపించదు. ఎప్పుడు నాశనం చేశాడంటే, అందుకని చాలాసార్లు మనం చూస్తాం వాడి పాపం పండిందినట్టు చూస్తారా? పండినప్పుడు ఏమైతే రాలిపోద్ది. పిందిగా ఉండడం వేరు, కొంచెం దూరగా రావడం వేరు. బాగా ముగ్గింది అనుకోండి, ఏమవుతుంది? పండిందిరా అంటే పడుతుంది అంతే. పండిన తర్వాత మనం కూడా ఉంచుతాం, దాన్ని కోసి పడేస్తాం. అలాగే నీ ఆత్మీయత కూడా ఎలా మారాలంటే అది కూడా పరిపూర్ణం కావాలి. అందుకని బైబిల్లో కూడా సంపూర్ణులై ఉండండి అంటే. ఈరోజు మన లోపలన్నీ కూడా 1/4 ఏమండి, 1/2, 5%. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ ఉంటుంది. ఎంత ఉంటుంది మీకు తెలుసు? టేబుల్ స్పూన్ ఎంత ఉంటుందో. ఏమండి, ఆ నింపబడటం అన్నది ఇక్కడ రాయబడిన ఈ మాటలు కూడా మనం, ప్రభు నాకు ఇలాంటిది కావాలి, దీర్ఘకాలం సహించడం. అంటే కోపం రాదంటే అది దానికి ఒక సిస్టమ్ ఉంది. అందుకని బైబిల్లో మీరు చూడండి, యేసు ప్రభు వారిని నిన్నన్నా కూడా ఆయన కోపం రాలే. దెయ్యం పట్టినవాడు నువ్వు, జనులు మోసం చేస్తున్నావు, తిండిపోతాడు నువ్వు, సుంకరలతో పాపులతో ఉన్నావు. కోపం రాలేదు ఆయనకి. ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా? మందిరాన్ని చూసినప్పుడు. ఆ మందిరాన్ని అక్కడ వ్యాపారం జరగడం చూసి దొంగల గుహ అని చెప్పి ఎక్కడో ఇర్మియా, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇర్మియా 7:11లో ఉన్న మాట గుర్తు చేస్తాడు. దొంగల గుహ కొరడా తీసుకున్నాడు ఆయన. మళ్ళీ వారి మీద ఏం పగ పెట్టుకోలేదు. శిష్యుల్ని గద్దిస్తాడు, శాస్త్రుల్ని పరిచయాలను గద్దిస్తాడు. గద్దించేది వేరు, ప్రేమతో గద్దించేది వేరు. వారికి జ్ఞానోదయం కలగడానికి గద్దించేది వేరు, పెత్తనం చేసేది వేరు, పగ తీర్చుకునేది వేరు. మనకు ఆ క్లారిటీ ఉండాలి. కాబట్టి దీర్ఘకాలము ఏం చేస్తుందట? సహించును, దయ చూపించును. కొన్నిసార్లు ఇంట్లో కూడా మేడం పని చేస్తుంది అనుకోండి, ఆ మొక్కలతో కష్టపడుతుంది, ఏదన్నా హెల్ప్ చేయాలి. చేయకపోతే ఏం చేస్తాను అంటే ఎలా ఉంటుంది? నేను కూర్చోండి, నువ్వు కూడా కూర్చోండి. ఇప్పుడు ఆమె తిరుగుతుంటుంది, నేనేం చేసి చెప్పులు తీసుకెళ్ళి ఇస్తాను అనమాట. వేసుకో చెప్పులు, అవి కొంచెం సాఫ్ట్ మెత్తగా ఉంటాయి. ఆమెకి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఇచ్చింది ఏంటి? ఇప్పుడు ఆమె పక్క వంట చేస్తే నేను పక్కన పాలు పెట్టి కాఫీ ఇచ్చి ఇస్తాను. అది చేస్తుంటుంది ఆమె. ఇప్పుడు ఇది ఇవ్వగానే ఇంకొక 2-3 కూరలు చేస్తుంది.
నిజంగా లేడీస్ కొన్న స్పెషల్ ఏంటంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయితే మన కొరకు కొండ మించి కోతిని దించుకొచ్చేస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళకి కనుక టార్చర్ అయ్యిందా అబ్రహాం పరిస్థితే. అమ్మా అబ్రహాం ఇంకా పరిస్థితి ఓకే, లోతు పరిస్థితి ఎక్కడున్నాడు తెలుసు ఆయన. అటు ఇంట్లోకి వెళ్ళాడు, ఊరు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన ఇంకా టార్చర్ అది. పాపం ఈయన ఇంకా బెటరు. ఈ రెండు కూడా చూడండి, 18:1, 19:1 కూడా. 18:1 ఏమో అబ్రహాం కండిషన్, 19:1 ఏమో అన్న నువ్వే నాకన్నా బెటర్ అని చెప్పి ఆయన ఊరు బయటికి వెళ్ళిపోయాడు, ఊరు విడిచిపెట్టి వెళ్ళాడు. ఈయనేమో ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరు బాధలు చూసి దేవుడే దిగి వచ్చాడు. కాబట్టి మన కుటుంబాల్లో ఈ 13th చాప్టర్ అన్నది మీకు ఎన్ని ఉన్నా సరే, మీకు ఆస్తి మిగతా కథలు ఎన్ని ఉన్నా సరే, ఈ 15 సంబంధించిన విషయాలు దేవునికి ఇష్టమైనవి, దేవుడు కోరుకునే. హల్లెలూయా. దీన్ని బట్టి మీ యొక్క ఒరిజినల్ ఏమండి ఆత్మీయత అనేది ప్రూవ్ చేయబడుతుంది. మనలో అది సంపూర్ణంగా ఉంది అని చెప్పడానికి, అలా సంపూర్ణంగా ఉందని నేను అనట్లేదు. మనం సంపూర్ణులు కావడానికి ఏం చేస్తున్నాం? ఇంకా నేను ప్రతిరోజు చేసే ప్రేయర్లో ఇంకా నాకు ఓపిక కావాలి, ఇంకా నాకు సహనం కావాలి. అప్పుడప్పుడు పాత పురుషుడు ఏం చేస్తే తెలుసు, బయటికి అప్పుడప్పుడు వస్తుంటున్నాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? తాబేలు తలక బయటికి పెట్టింది అనుకోండి, ఒక్కటేంటి మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది. ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి? ఎందుకంటే నీ జీవితంలో అది కనపడినప్పుడు నీ ప్రార్థనకి ఆన్సర్ రావటం ఏమండి అంత ఈజీ కాదు. ప్రార్థనకి ఆన్సర్ రావాలంటే దానికంటూ దేవుడు కొన్ని లిమిట్స్ పెట్టాడు, కొన్ని ప్రత్యేకమైన ఏమండి అర్హతలు పెట్టాడు. అందుకని మనకి 5:14 యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4:14 ఏమనుంటుంది? ఆయన మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తం ఏంటి? ఆల్రెడీ మనం చూసాం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఫస్ట్ ప్రేమ కలిగి. కాబట్టి నీ మాటల్లో, నీ పనుల్లో, ప్రతి దాంట్లో కూడా ఏమండి నువ్వు ప్రేమించి చేసినప్పుడు, ప్రేమతో మాట్లాడినప్పుడు. అందుకని బైబిల్ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రేమ ఉన్నట అగాధ సముద్ర జలములు బాబా. లవ్కున్న పవర్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమకు, ఆ పవర్కి ఏది కూడా సాటి రాదు. ఎట్లాంటి వాళ్ళు మారిపోయారు. దారాసింగ్ ఎంతమంది తెలుసు? దారాసింగ్ తెలుసా ఏమండి? గ్రహం స్టెయిన్స్ ఒరిస్సాలో ఏం చేశాడు ఆయన? కారులో ఉండగానే కాల్చి చంపేస్తారు మిషనరీస్ని. 2 పిల్లలు, ఆయన కూడా జీప్లో ఉన్నారు, పెట్రోల్ పోసి అంటించేసాడు. అంత భయంకరమైన వ్యక్తి. కోర్టు చెప్పింది, వీళ్ళు ప్రూవ్ అయింది, వీళ్ళు ఆ పని చేశారు. ఏ 6 వేయడానికైనా సరే కోర్టు రెడీగా ఉంది, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆమెను అడిగారు, ఏ 6 వేయమంటారు? ఆమె చెప్పింది, వాడిని విడిచిపెట్టేసేయండి అంతే. ఏ భార్య ఒప్పుకుంటుందండి? వాడిని కూడా పెట్రోల్ పోసి అంటించేసాయి. ఎలాంటి శిక్ష వేసినా సరే వాళ్ళకి ఇంకా మామూలుగా ఉండదు. మన రేంజ్ అయితే వాళ్ళని విడిచిపెట్టేసేయండి, వాళ్ళని ఏం చేయొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడిందంట, నేనేమి మీ విషయంలో ఎటువంటి పగ లేదు, ఆ దేవుడు గొప్పవాడు, ప్రేమ కలిగినవాడు, ఆయన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము. కొన్ని మాటలు చెప్తే ఆడ కింద పడి ఏడ్చేసాడట. ఈరోజు ఒరిస్సాలో మినిస్ట్రీ చేస్తున్నాడు. దారా సింగ్ ప్రజెంట్ ఏమండి గాడ్ సర్వెంట్. ఆమేన్. చెప్పలు కొట్టరేటే.
ఏం చూస్తున్నారు మీరు ముచ్చటేంటమ్మా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన అక్కడ అనేకులు అంతకుముందు జరిగిన పరిచర్య కంటే ఈరోజు ఆ ప్లేస్లో ఏమండి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు 15 years ఎంత అయింది, ఒక 5,000 మంది 6,000 మందికి వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ lakhs of people అక్కడ ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారు. ఆమేన్. చూడండి దేవుని ప్లాన్ చూడండి. నేనే చేసింది అలాగా. ఆ ప్రభువు నన్ను మార్చాడు. ఆయన ఎంతోమంది కొట్టాడు దారాసింగ్ని కూడా, అయినా సరే అంత ముందులా లేడు. అంత ముందులా ఉంటే ఒకడు ముందు కూడా నిలబడ్డు. నాకు తెలిసిన ఒక ఆయన రౌడీ సీటర్ అతను. ఇప్పటికీ కూడా సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో ఆయన ఫోటో ఉంటుంది. చాలా ఫేమస్ ఆయన. ఆయన బయటకు వస్తున్నాడంటే తలుపులు వేసుకున్నారట లేడీస్. సినిమాలో చూస్తున్నాయి కదా, ఆయన వస్తున్నప్పుడు తలుపులు వేసుకుని పిల్లలందరూ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అలాంటి బ్యాక్గ్రౌండ్ అతడు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ భార్య హాకీ స్టిక్తో కొట్టిందంట. 4 కుట్లు పడ్డాయి. జస్ట్ అలా చూసి స్మైల్ ఇచ్చేటంత అంతే. అంతకుముందు కుమార్ని, ఆ కుమార్ అయితే పరిస్థితి ఎలా ఉండేది? జస్ట్ ఆమె చూసి నవ్వాడట. అంతకుముందు ఆమె ఆయన ముందు నిలబడటానికి కూర్చోవడానికి కూడా ధైర్యం సాహసం చేసేది కాదు. నువ్వెందుకు దిగావు ఇందులోకి, నువ్వెందుకు ఆ మతంలోకి వెళ్ళావు? గడగడగడలాడే ఆమె ఈయన ప్రభువులోకి వచ్చి బాప్తిజం తీసుకుని మారితే ఆమెకి బీపీ పెరిగిపోయింది. అంతకుముందు పిల్లిలా ఉండేది పులి అయిపోయింది. జస్ట్ అలా అలా చూసాడట. బ్లడ్ కారుతానే ఉంది. అక్కడ కింద పడి బోర్ని ఏడవడం మొదలుపెట్టి ఏం చూసింది ఆమె? దేవుని ప్రేమ. ఈ రోజుకి కూడా నేను యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడ్డాను అంటే కొన్నిసార్లు కొన్ని వీక్నెసెస్ వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు, దేవుడు నన్ను ఆయన బిడ్డగా ఆయన చూడట్లేదు. నేను అనుకునేవాడిని దేవుని ఉగ్రత వస్తుంది నేను చేసిన దానికి, దేవునికి నాకు ఎడబాటు అయిపోద్ది అని చెప్పి నేను ఎన్నెన్నో ఊహించుకునేవాడిని. ఒకవేళ దేవుని ఫేస్ చూడాలంటే చాలా కోపంగా ఉంటుంది ఆయన ముఖం. ఆయన ముఖాన్ని చూడలేను. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే ఆ ప్రజెన్స్ నాకు తెలుసు. దేవుడు ప్రేమగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అన్నది బైబిల్ మనం చూస్తాం. పరిశుద్ధాత్మని ఏం చేయదన్నాడు. మరి ఎలా తెలుస్తుంది మీకు అది? ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ మనం గుర్తించినప్పుడు మన ఆత్మీయత అంతా పైపోయినాయి. నేను మోకరించేటప్పుడు అనుకున్నాను, దేవుడు నా విషయంలో కోపంగా చూస్తాడేమో, తిడతాడేమో, గద్దిస్తాడేమో అనుకునేవాడిని. కానీ చూస్తే ఆయన ఫేస్లో ఇంకా కూడా ఆ ప్రేమ కనిపించేది. అలా చూస్తున్నప్పుడు చాలాసార్లు నాకు కనిపించింది ఏంటి తెలుసా, ఆయన కంటిలోంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు షాక్ అనమాట. ఎందుకు ఏడుస్తున్నా ప్రభు అంటే, నా గురించి తెలుసుకుని కూడా నువ్వు ఎలా జీవిస్తావా? పాత నిబంధనలు అయితే ఏంటి, తప్పు చేస్తే ఏం చేసేవాడు అంటే కథం. కానీ న్యూ టెస్ట్మెంట్లో తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన కన్నీరు కారుస్తాడు. నిజంగా అదే ఆ సీన్ అర్థమైనప్పుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అనుకునేవాడిని నన్ను విడిచిపెట్టేస్తాడు ఆయన. మరలా అది చూసినప్పుడు నాకు స్టార్ట్ అయిపోయాడు, ప్రభు ఇంకోసారి నేను అలా ఉండను, నిన్ను ఏడిపించి నేను ఎట్లా సంతోషంగా ఉండగలను, క్షమించు నన్ను. ఏం గద్దించలే, నీ ముఖం నాకు చూపించొద్దు, లేకపోతే ఇది ఎటువంటి నువ్వు నాశనం అయిపోతావు, ఇలాంటి మాటలు రావట్లేదు. నాకు తెలిసి నేను ఏం చేస్తున్నాను, వ్యభిచారం చేయట్లే, దొంగతనం చేయట్లే, కానీ కొన్ని ఉంటాయి ఏమండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అందులో 19 ఉన్నాయి. నాకు తెలిసి నేను చేసేది వాక్యానుసారంగా కాదు. అప్పుడు అనిపించింది ఏంటి అదంటే ఆయన ప్రేమ. అది అర్థమైన తర్వాత దేవుడు నన్ను
ఇలాంటి స్థితిలో కూడా నన్ను విడిచిపెట్టకుండా, నా తల్లి అయితే తిడుతుంది, నా తండ్రి అయితే తిడుతున్నాడు, ఎవరైనా సరే మనం ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రవర్తిస్తే ఏం చేస్తాం? మనం తప్పకుండా గద్దిస్తాం, ఒక టైప్లో మనం మారిపోతాం. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరి విషయంలో మీకున్న బలహీనతలు తెలుసు. కానీ ఆయన ఏం చేస్తా తెలుసా? ఒక చోట ఉంటుంది, చాటున ఏడ్చేదాను. ఇప్పుడు ఆయన ఏడిస్తే నీకు ఏమొస్తుంది? కొన్నిసార్లు నాకు కూడా కొందరు నా గురించి మాట్లాడుతున్నప్పుడు చెడుగా కోపం వస్తుంది నాకు. అయ్యి వాడు ఇలా అంటాడా? కొందరు ఏం చేశారు, ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు వాట్సాప్ గ్రూప్లో, కొన్ని నేను చెప్పే వాటికి ఇక్కడ ఉన్నారు కొందరు అట్లాంటి వాళ్ళు. వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, అందులో నా గురించి, పిల్లల గురించి పిచ్చి పిచ్చి కామెంట్స్. నాకు తెలిసింది అది, నేను వెళ్ళి వాళ్ళని ఏమనాలో ఏం చేయాలో తెలుసు. కానీ దేవుని ప్రేమ ఏముంటుంది, వాళ్ళు అవన్నీ విన్న తర్వాత మళ్ళీ క్రయింగే. ప్రభు వాళ్ళకి ఎటువంటి ఉగ్రత రావద్దు. ఎందుకంటే సేవకుల గురించి, ఇప్పుడు ఎలీషా గురించి బోడివాడ అనగానే ఏమైందండి? చచ్చారు అందరూ కూడా, 42 మంది. ఓల్డ్ టెస్టిమెంట్ అది. న్యూ టెస్టిమెంట్లో ఏంటి? ఇప్పుడు కోపం రావట్లే. ఎవరు ఎన్నన్నా, ఎలాంటి కామెంట్స్ పెట్టినా, ఎలా మాట్లాడుకున్నా లోపల ఏమనిపిస్తుంది? ప్రభువుని క్షమించు. వాళ్ళు నా గురించి అలా మాట్లాడినా కూడా వాళ్ళని చూసినప్పుడు మరలా ఎటువంటి తేడా ఉండదు ప్రభు. వాళ్ళని కూడా అంతకుముందు ఎలా చూశాను, ఎలా మాట్లాడాను సేమ్. కొన్నిసార్లు మనకి ఎవరైనా మనకి ఎగ్నెస్ట్గా మాట్లాడే వాళ్ళని చూడగానే ఫేస్ చేంజ్ అయిపోద్ది. అలాంటిది నాకు ఉండకూడదు. వాళ్ళని కూడా ప్రేమించాలి, వాళ్ళ కొరకు కూడా అంతకుముందు ఎలా ఉన్నా అలా ఉండాలి. అది ఎవరిచ్చింది నేచర్ అది. అంతకుముందు నేను అలాంటి వాడిని కాదు. అంతకుముందు నా నేచర్ ఈజ్ డిఫరెంట్. చాలా డేంజరస్ మైండ్ సెట్ నాది. కానీ దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆయన ఏం చేశాడు? అందుకని మనం చాలాసార్లు చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ప్రకారం ఏంటండి? ఫిలిపియన్స్ 2:5, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏం మనసు అది? ప్రేమతో నిండింది. ఇప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు సార్? సేమ్ ప్రేమతో. ఆయనకి ఎవరి మీద ఎటువంటి ఆయాసం, ఈ రోజు నుంచి అయినా సరే నన్ను సంతోషపెట్టడానికి, నాకు లోబట్టడానికి, నా మార్గంలో నడవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పి దేవుడు ఇప్పటికీ నమ్ముతున్నాడు. కాబట్టే మనల్ని బ్రతికి బట్టకట్టనిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో అవుట్. ఇప్పటికీ నమ్ముతున్నాడు ఆయన. ఈ రోజు నుంచి అయినా నా ప్రేమను గుర్తిస్తాడు, ఈ రోజు నుంచి అయినా నాకు అనుకూలంగా జీవిస్తాడని చెప్పి దేవుడు నన్ను నమ్ముతున్నాడు. ఇప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని ప్రేమ అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? నీకేం చెప్పనవసరం. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏం చేయాలో నీకే తెలుసు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి ఏం చెయ్యాలో చేసేసాడు ఆయన. అందుకని బైబిల్ ఎందుకు చదవరు తెలుసా మీకు? చాలామంది బైబిల్ చదవకపోవడానికి కారణం ఏంటి? దేవుని ప్రేమించలేదు, ఓన్లీ రీజన్. ఎందుకు ప్రార్థన చేయట్లేదు, ఎందుకు వాక్యానుసారంగా జీవించలేదు? ఓన్లీ రీజన్, ఆయన ప్రేమించలేదు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నువ్వు ప్రేమించు, చదవకుండా ఉండలేవు, ప్రార్థించకుండా ఉండలేవు, ప్రభువుని మహిమపరచకుండా ఉండలేవు, ప్రభువుకు లోబడకుండా ఉండలేవు. అందుకని కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2:9 1 కొరింథియన్స్ ఏముంటుందండి? చూడకుండా దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదు. 8:28 రోమన్స్. దేవుని ప్రేమించిన వారి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని ఏమండి ఒకసారి చదవండి, అది ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమించిన వారి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏం జరగబోతుందంట మీకు?
రాబోయే రోజుల్లో ఏం చూడబోతున్నారు? మేలా తేలా? తేలు కావాలనుకుంటే ప్రేమించద్దు. ఇంతవరకు పడిన తిప్పలు చాలు. నీ జీవితంలో మేలు కలగాలంటే దేవుడు చెప్పండి, నేను ప్రేమించాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తేనే. రెండు ప్రేమలు ఏం కావాలి? ఒక ఆయన ఏమైనా ప్రార్థన చేసేది, ఒక పాట పాడాడంటే, నన్ను దాటి పోనివ్వని నీ ప్రేమ అని పాడాడట. ఆ ప్రేమ ఏం చేసిందంట? దేవుణ్ణి దాటి వెళ్ళలేకపోతున్నాడట. అది వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ అబ్బో ఏం ఆపేస్తుంది? అందుకని పౌలు గారు అంటారు 2 Corinthians 5:14 నీ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరిలో కూడా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు నేను చెప్తున్నాను, ప్రతిరోజు మీ లైఫ్లో మిరకల్స్ చూస్తాను, దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని కార్యాలు చేస్తాం. కాబట్టి ఎవ్రీడే, ప్రతిరోజు కూడా. అందుకని ఒక పాట ఉంటుంది, మోర్ లవ్, మోర్ పవర్, మోర్ ఆఫ్ యూ. ఫస్ట్ మాట అంటే, నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా, ఆరాధింతును నా హృదయమంతటితో, ఆరాధింతును నా బలమంతటితో, ఆరాధింతును నా మనసంతటితో, యేసు నీవే నా ప్రభు నీవే, యేసు నీవే నా ప్రభు నీవే. More love, more power, more of you in my life. ఆమేన్. రోజు చిన్న కోరస్ పాడండి. నిజంగా ఆయన తన ప్రేమతో నింపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఆ ధన్యత దొరికింది. అప్పుడు మీ ఆత్మీయత ప్రతిరోజు ఎలా ఉంటుందంటే పరవశమే. పరవశమే, పాతాళమా? పరవశమే. దేవుడు ఆ రీతిగా మనలను దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మీకు వందనాలు అయినా, మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీ ప్రేమ ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమను మా హృదయంలో కుమ్మరించినందుకు, ఆ ప్రేమతో నాయన తండ్రి మేము మీ బిడ్డలుగా జీవించాలని, ఆ ప్రేమను మా కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో మీ ప్రేమను చూపించగలిగే వారిగా తండ్రి మమ్మలను ఆ రీతిగా మీరు బ్లెస్ చేయండి. ఎన్నో విషయాలు 13వ అధ్యాయంలో మీరు మాట్లాడారు. అందులో ఎంతవరకు మా యొక్క జీవితాల్లో కలిగి ఉండగలుగుతున్నాం తండ్రి, మీ వాక్యం మా జీవితాల్లో నివసించి నెరవేర్చబడి ఆ రీతిగా మిమ్మల్ని మహిమపరచినట్లుగా కృప చూపించమని, ఇంతవరకు విన్న మాటలు మీ బిడ్డ హృదయాల్లో స్థిరపరచండి. మీ మహిమ కొరకు వారిని దీవించండి, నడిపించండి. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.